ఏంటి ఎందుకు కొడుతున్నారు? బొంగుంటే కొడతారా? బ్లాక్ బెర్రీ అంటే అరెస్ట్ చేస్తారా? ఐ వాంట్ మై లాయర్ రైట్ నౌ. హలో అందరికీ నమస్కారం. హారీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు సీజన్ 2. నమస్కారం తల్లి. బాగున్నారా అమ్మా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అట్ట బాగాలేక అట్ట బాగుంది ఉంది లేకన్నా ఉండ ఏంటికన్నా అయితే బతుక. అసలే ఫైర్ కార్డ్స్ అంటూ మీలోని ఫైర్ ని లేపామా లేదా? ఎక్కడ కనిపించలేదు. సరే సరే. ఎందుకంటే ఈసారి అగ్ని పరీక్షలో ఆట ఆడేది ఆటగాలే, కానీ ఆటని మలుపు తిప్పేది మాత్రం వాళ్ళ చేతిలో ఉన్న ఆ ఫైర్ కార్డ్. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. Please put your hands together for Navdeep, Abhijit and Bindu Madhavi. రండి రండి రా. Hey Bindu, నిన్నేమో అమన్ నీ చేతికి ఏదో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఆ బ్లైండ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు. నమ్మకం నమ్మకం నమ్మకం. దాంతో ఆయనకి హెల్ప్ అయ్యేలాగా చేస్తావా లేకపోతే ఆడికి ఆపోజిట్ వెళ్తావా అని ముందు ముందు తెలుస్తుంది. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. సృష్టి వ్యాకరణం వైజాగ్ అన్నారు, చైనా లాగా ఉంది. ఏంటి గెటప్ ఒకసారి చూపియో నాకు ఒకసారి. ఓవర్ యాక్టింగ్ లాపేయ్. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఫైర్ కార్డ్స్ మా దగ్గర ఉన్నవి 3. సో ఇవాల్టి ఫైర్ కార్డ్స్ కోసం పోటీ పడేది ఎవరు? ఖచ్చితంగా 12 మందిలో 3వ మంది మేమే అవుతామని అనుకునేది ఎవరు? తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. ఫిజికల్ టాస్క్ లేదైనా సరే నిజంగానే ఇచ్చి పడేసి టాప్ 3 లో ఉన్న మా డిమాండ్ పవర్. పవన్, how are you? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ లోనే స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ రోజు ఇలా గెస్ట్ గా రావడం. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. నేను మీ అందరినీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేశానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగా ఏ విషయంలో చేశాడో చెప్తాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఆటను పక్కన పెట్టేస్తే ఫోర్ ఆఫ్టర్ అనే మాట ఉంటది. నేను రితు గురించి ఏం చెప్పట్లేదురా. డిమాండ్ పవన్ నేను నా మనసు మీద చేసుకొని మరి చెప్తాను. Day 1 ఆడిషన్ రోజు ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలానే ఉన్నాడు. దట్ ఈస్ యాక్చువల్ సక్సెస్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇద్దరు కలిసి ఒకేసారి చేద్దాం. Fantastic, superb, mind-blowing, unbelievable. Dimon, I say there is no one like you, man. There is no one like you. Unreal stuff. Dude, unreal stuff. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మీరు ఏ అమ్మాయిని చూస్తే నాతో పాటు హౌస్ లోకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఈ అవుట్ఫిట్ సృష్టి అమ్మాయి సృష్టి లుక్స్. రీసెంట్ గా అమ్మాయికి బ్రేకప్ ఒకటి జరిగింది. ఆ బ్రేకప్ నుంచి ఇప్పుడే కోలుకుంటుంది. నేను ఇలాంటి అబ్బాయి మంచిగా మోటివేటింగ్ ఏదైనా చెప్పాలి, ఏం చెప్తావు? లవ్ ఫెయిలియర్ అయ్యిందంట, లవ్ లో ఫెయిల్ అయినా ఉంటా, విజయం నీదే. అండ్ లెట్స్ హావ్ ఏ మూమెంట్ టుగెదర్. ఎవరెవరు కలలాతో కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎవరెవరో అంకుల్ అదృష్టవంతుడు, అంకుల్ ఆటగాడివే. సో బ్యూటిఫుల్, సో జస్ట్ లైక్ అ వావ్. కదా నువ్వు తిప్పుతుంటే పుల్లలు ఎక్కడ పడిపోతాయి భయం వేసింది నాకు. సృష్టి అండ్ రామకృష్ణ మీ ఇద్దరి మధ్య జరగబోతుంది ఇవాల్టి మా ఫైర్ కార్డ్ కి సంబంధించిన పోటీ. ఓకే అర్థమైంది. మీ ఇద్దరి ముందు మ్యాచ్ పెట్టడం జరిగింది. అండ్ వెనక చూసుకున్నట్టయితే రకరకాల షేప్స్ ఉన్నాయి. ఇది మీ మెమరీకి సంబంధించిన ఒక ఆట. థింకింగ్ బ్రెయిన్. మేము వెనక ఎల్ఈడి మీద ఏది కరెక్ట్ గా ఎక్కడ ఉండాలనేది ఒక 30 సెకండ్స్ వరకు మీకు చూపించడం జరుగుతుంది, ఒక రెఫరెన్స్ పిక్చర్. ఆగో చెప్పినావు కదా, ఇప్పుడే ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది.
చాలు చాలు 2 సార్లు చూసాడా? ఒకటేసారి. లేదు, నాకు ఎందుకు 2 సార్లు చూసినట్టు అనిపించింది. టైమింగ్ ప్రకారం ముందు ఇదేదో ఓపెన్ ఎగ్జామ్ లా ఉందా అసలు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆన్సర్ రాయడం ఏంటి? ఏం పాయింట్ పెట్టావన్నా 10 రైట్ ఆన్సర్స్ సృష్టి 4 రైట్ విచ్ మీన్స్ సృష్టి కంగ్రాచులేషన్స్. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. దట్స్ అ బ్లైండ్ ఫైర్ కార్డ్ కంగ్రాచులేషన్స్. పవర్ ఉన్న కార్డ్ వస్తే మనకి ఆ పవర్ ఏంటో తెలుస్తుంది. బ్లైండ్ కార్డ్ అంటే పవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పుహార్ ఫిట్టింగ్. మా నలుగురిలో నీ చేతిలో ఉన్న బ్లైండ్ ఫైర్ కార్డ్ ఎవరికి ఇస్తావు? టేక్ అ మినిట్ ఆలోచించుకొని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టు. ఇలా ఉన్నట్టుండి ఇమీడియట్ గా ఆలోచించలేదు, బట్ ఆలోచిస్తా. మీకు నా హార్ట్ ఇచ్చాను, మీకు కార్డ్ కూడా ఇస్తున్నాను. అయిపోయావు. జాగ్రత్తగా అయిపోయింది మా డాష్. ఏంటి బాబా అన్న? యాకోబు బాబు సిగ్గొచ్చేస్తుందిరా. కాదురా, నీకు అగ్ని పరీక్ష బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉపయోగపడింది? అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు వెరీ రిజర్వ్డ్, కొంచెం నా ఒపీనియన్ చెప్పాలంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని కొంచెం ఆలోచించేదాన్ని. నువ్వు చెప్పింది నేను నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మమంటావా? అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఒక ఫైర్ కార్డ్ ని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇవ్వబోతుంది ఎవరంటే నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. పేరుకి మాస్క్ మ్యాన్ అయినా ఏదైనా ముక్కు సూటిగా చెప్పే మాస్క్ మ్యాన్ హరిత హరి. ఓహో అబ్బో మై గాడ్, ఆడి వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ హరిత హరి. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. యు లుక్ డిఫరెంట్. జుట్టంతా వచ్చేసి గుండు చూసారు, గుండె కూడా చూసారు కదా. ఆహా. హరీష్ గారు, హౌ డస్ ఇట్ ఫీల్? మళ్ళీ అగ్ని పరీక్ష స్టేజ్ కి రావడం ఎలా అనిపిస్తుంది? స్వర్గంలోంచి బయటికి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వచ్చాడు అనిపిస్తుంది. అవునా? అబ్బా. లైఫ్ వద్దనుకున్న కొత్త లైఫ్ పరిచయం చేసింది. నోవేర్ నుంచి సమ్వేర్ తీసుకొచ్చింది. అదే సమయస్ఫూర్తి ఉంటే ఎవ్రీవేర్ కూడా వెళ్ళొచ్చు. ఓకే ఓకే అర్థమైంది. జోక్ చేయండి, పోక్ చేయండి, ఫేక్ గా మాత్రం ఏం చేయొద్దు. సింపుల్, అంతే. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? గ్రూప్స్ ఫామ్ అవ్వలేదు అది ఇది అని అన్నారు, కానీ ఈ ఆటకి గ్రూప్స్ అవసరం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా. ఈ ఆట పేరు ఏంటంటే తాడు పెంచిన బంధం. ఏంటిది? తాడు పెంచిన బంధం. నువ్వు పింక్ వేసుకున్నావు కాబట్టి నువ్వు బ్లూ తీసుకో, నువ్వు గ్రీన్ వేసుకున్నావు కాబట్టి నువ్వు రెడ్ తీసుకో. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ ఆట మీ ఇద్దరి మధ్యలో అయినా పార్టిసిపెంట్స్ మాత్రం అందరూ. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. నువ్వు కట్టిన మనిషికి నీ టీంలో ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళు ఆ తాడుని తీసి పడేయచ్చు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వు వెళ్ళి అంటే అదర్ ప్లేయర్ వెళ్ళి నీ అవతల ప్లేయర్ తాడు పీకేసి మీ తాడు కట్టుకోవచ్చు. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఏం పొరపోకు బేరం చేసిన బాలరెడ్డి. నన్ను నామినేట్ చేసి నాకే తాడు కడతావా? యూ థింక్ వి ఆర్ కార్పోస్ రిపోస్. అది కూడా తీసేసింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? 5 రెడ్స్ అండ్ 7 Blues. blues, which means the clear winner is Jansi. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నేను ఝాన్సీ వాళ్ళ టీమ్ లో ఉండాలని నాకు ఇష్టం లేదు. ఏమైందిరా? వీడి నుంచి వి వర్ టుగెదర్ ఈ స్టేజ్ దాకా వచ్చాము. అయినా సరే నేను చూస్తున్నాను నన్ను పిక్ చేసుకుంటుందేమోనని, బట్ నన్ను అసలు పిక్ చేసుకోలేదు. అయిపోయిన తర్వాత నీ ఖచ్చితంగా నువ్వు నా సైడే ఉంటావు అన్న నమ్మకం ఉంది. అందువల్ల నేను నిన్ను ఆపిన. పాయింటే నేను ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ముందు పక్కన అటాచ్ చేసి వచ్చి అక్కడ చేద్దామని తను అనుకుంది. పాపం తనేమో అలా అనుకున్నాడు. ఎంత అసలు. ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఝాన్సీ మంచి పొటెన్షియల్ ప్లేయర్, సో నాలాంటి వాడు ఉంటే ఇంకా ఇష్టమే కాదా? ఇష్టం. యా, ఝాన్సీ ఇస్ పర్ఫెక్ట్. నాకంటే తనకు ప్రియారిటీ ఇచ్చినప్పుడు నేను తన టీంలోకి పోవాలి. చూసావా ఝాన్సీ? కావాలి కదా. చూసావా? కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా? అవతల వాళ్ళు వచ్చి కట్టినా వాళ్ళు తీసేస్తారు, ఎందుకంటే వాళ్ళు మన సైడే. సో మిగతా గ్రౌండ్ కవర్ చేసుకుని వస్తే వీళ్ళు చివరిదాకా మన కోసం ఉంటారని పాపం అమ్మాయి.
ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నేను నీతో ఉన్నానా? నాకెందుకో నవదీప్ నేను ఝాన్సీ మేము ముగ్గురం ఒకవైపు, భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. వాళ్ళందరికన్నా ముందు స్టార్ట్ చేసే ఒక ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్ నీకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇచ్చిన కార్డ్స్ అని ఫైర్ కార్డ్స్, అంటే మిమ్మల్ని రక్షించబోయే కార్డ్స్. నేను ఇచ్చే కార్డ్ మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని శిక్షిస్తుంది. ఏదో తేడాగా ఉందండి. అన్డిజర్వింగ్ అనుకుంటే అప్పుడు ఈ కార్డ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ మీన్స్ యూ విల్ బీ ఇన్ అ డేంజర్ జోన్. గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటారు, వైట్ గోల్డ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. అది ఎవరు? ఝాన్సీ. ఝాన్సీ. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తా